హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా శ్రీకాకుళంలో ఒక అందమైన గార్డెన్ని పరిచయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది మా సరోజిని ఆంటీ వాళ్ళ గార్డెన్ అనమాట. ఆవిడ దగ్గర చాలా మంచి మంచి వెరైటీ ప్లాంట్స్ ఇప్పుడు కాదండి, చాలా ఇయర్స్ నుంచి ఆవిడ గార్డెనింగ్ చేస్తున్నారు. నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనమాట. మా శ్రీకాకుళంలో ఫస్ట్ నాకు తెలిసి మంచిగా మొక్కలు పెంచే ఆవిడ ఈవిడే అనమాట. చాలా రేర్ వెరైటీస్ ఉండేవి అప్పట్లో. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆంటీ చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు గార్డెనింగ్? నా 14 ఇయర్స్ నుంచి చేస్తాను, పిల్లపుట్ట కానించి. మీకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? నాకు 70 దాటి 73. అబ్బా, 72. అసలు మీలాంటి వాళ్ళ ఎనర్జీ అంతా మాకు కావాలంటే ఎంత బాగా, అసలు మీరందరూ ఇన్స్పిరేషన్ మాకు అసలు. మీరు ఇన్ని ప్లాంట్స్ పెంచుతున్నారు కదా, మీకు ఎవరు హెల్ప్ చేస్తారా? వాచ్మెన్ నుండి ప్రస్తుతం వాచ్మెన్ కూడా లేదు, మీరే చూసుకుని మీరే వాటరింగ్ అన్నీ చేసుకుంటున్నారు. ఓకే ఓకే. ఏమేమి పెంచుతున్నారు చెప్పండి కొన్ని, అంటే పూల మొక్కలు, పళ్ళు మొక్కలు, వెజిటబుల్స్లో ఏం పెంచుతున్నారు? వెజిటబుల్లో వంకాయ, మునగ, చిక్కుడు, బీర, ఇంకా ఆకుకూరలు ఏమైనా వేసారా? పుదీనా అవి. ఓకే. కాలీఫ్లవర్, వంకాయ కింద పెద్ద వంకాయ ఇవన్నీ వేసా. ఓకే. మీరు సాయిల్ మిక్స్ అది ఎలా కలుపుతుంటారు? ఏమేసి కలుపుతారు? మన్ను, ఇసుక. చాలా రోజులైంది బాగా వచ్చింది. సపోటా, ఆ పక్కది మామిడి కదా, అది కూడా బాగా వచ్చింది, పూత బాగా వస్తాయి ఆంటీ ఇవి కూడా. ఇది సపోటా, ఇది నిమ్మ, ఇది తీపి నారింజ. తీపి నారింజ గుత్తు గుత్తులు ఉన్నాయి ఉంటాయి. అదే అదే, చాలా బాగున్నాయి, బాగా వస్తున్నాయి. చూడండి, ఇది చాలా పెద్ద మారేడు చెట్టు కిందన నేలలో ఉందన్నమాట. ఇంకో కాయలు చూడండి. ఇది ఆంటీ ఏమో జ్యూస్ చేసుకుంటారంట. కాయలు చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి, చాలా ఉన్నాయి కాయలు. ఇది డయాబెటీస్కి చాలా మంచిదట ఈ మొక్క. అదే ఈ కాయలు జ్యూస్. బా ఆంటీ ఏమి ఇస్తున్నారు ఆంటీ, ఇంత బాగా కాసే అసలు నారింజ, అసలు బా సూపర్. అసలు ఈ కాయలు సైజ్ చూడండి, ఈ గుత్తి చూడండి, చాలా పెద్దది, చాలా బాగున్నాయి అసలు. ఎక్కడ తీసుకున్నారు ఆంటీ ప్లాంట్? ఇక్కడ నర్సరీ, మన ఊరేనా? కడియంలోనా? అబ్బా, అసలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా చూడండి, ఇక్కడ అంతా పిందులు. ఈ కాయకి ఇంకా డబుల్ అవుతురా మనకు తయారు. చాలా బాగుందంటే, చాలా బాగుంది. ఇది సపోటా నిలబడలేదు. ఇది ఏం నిమ్మంటారు? ఏమో తెలియదు, ఇదే ఫస్ట్ టైం. మామూలు నిమ్మని, మామూలుదే కానీ కాయ షేప్ చూసారా, కొంచెం కోలగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో డిఫరెంట్ ఏమో, పెద్దవైక తెలుస్తాయి. ఉందండి ఇన్ని మాలతి. ఇది కూడా కింద నుంచి ఉంది కదా అంటే, గోళంలోనే ఉందా? బాగా పోస్తున్నాయి, మంచి వాసన వస్తాయి కదా. బాగుంది కదా. ఇక్కడ చూడండి, అంత పెద్ద జాజి పందిరి, ఇవన్నీ జాజి పూలు. అదే, చాలా బాగున్నాయి, చాలా మొక్కలు. రోజుకి వస్తుంటారా అంటే? చాలా బాగున్నాయి, చాలా పెద్ద పందిరి చూడండి. ఇది ఒకటే, అదే అంతా కలిపి ఎంత పెద్దది వచ్చింది పైకి. ఇది నేలలో ఉందా ఆంటీ? నేలలో ఉందా? ఓకే ఓకే, అందుకే ఎన్ని పోస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందో, ములగ చెట్టు అక్కడ దాకుంది, ఫుల్ అనమాట పూత, ఫుల్ పూత. కాయలు కాయలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఆంటీ ఆకులు కూడా వాడతారా? ఇంకో కాయలు చూపిస్తున్నారా ఆంటీ? బా, ఎంత పొడుగ్గా ఉన్నాయి చూడండి ఆంటీ. ఇది నాటు ములిగేనా? నాటేలా ఉందా ఆంటీ? అయ్యో, ఇది విత్తనం. విత్తనం తీసేసుకో. అమ్మా, ఎంత పొడుగ్గా ఉంది, చాలా పొడుగ్గా ఉంది. ఇంకా ఇదేమో ఇలా నేలలో ఉందన్నమాట. ఇది పప్పాయ. అన్నీ పెంచుతున్నారు ఆంటీ చక్కగా. ఇది ములగ చెట్టు, ఆ వెనక్కేమో కరివేపాకు. ఇదేమో గోరింట మొక్క, మందార,
ఇక్కడేమో నేరేడు, అక్కడేదో పూల మొక్క, ఇవన్నీ ఉన్నాయి చూడండి. గట్లు ఇలా గట్లలో చూడండి. ఇది వెనక పెరడ్ అనమాట. ఇది సౌగంధిక. ఇక్కడేమో లెమన్ వైన్, ఇక్కడేమో ఈ చిన్న ఏమంటారు తమలపాకు దేవుడికి వాడతాం కదా, ఆ తమలపాకు. ఇలా గోల్డ్ పైన కూడా ఈ కుండీల్లో పెట్టుకున్నారు మొక్కలు. టెక్సాస్ ఏజ్ అవిని. ఇక్కడ ఇంకో మారేడు ఉంది ఇక్కడ అనమాట. ఇక్కడ చూడండి అరటి చెట్టు, ఇదేమో నిమ్మ బత్తాయో తెలీదు. ఇది ఒక సిట్రస్ ట్రీ, అదేమో జామ చెట్టు. ఇగో అరటి గెల కనిపిస్తుందా? ఎత్తుకో ఎంత బాగా వచ్చిందో. చాలా పెద్ద పెద్ద అరటి చెట్లు అయిపోయాయి ఇక్కడ. మేడ మీద దాకా వెళ్ళిపోయాయి అనమాట. అండ్ ఇక్కడేమో మనీ ప్లాంట్. ఇది పక్కన సిమెంట్ వర్క్ అవుతున్నట్టుంది. పాపం కొంచెం సిమెంట్ అది పడిపోయింది అనమాట. ఇక్కడ చిన్న వామనరటి, ఇదేమో సంపంగి. ఏం సంపంగి అంటే గిన్ని సంపంగి అంట. ఇక్కడెక్కడో పువ్వు కనబడుతుంది నాకు. ఏది పువ్వు ఏదా అంటే ఎక్కడో కనబడుతుంది. పైన ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. మంచి స్మెల్ వస్తుంది. అదే దేని నేరేడా అంటే తెలుపు నేరేడు. ఫుల్ పూత వచ్చింది. ఇప్పుడు సీజన్ కదా ఆంటీ. ఎండ తగలట్లేదు, పర్వాలేదా? కడియంలోనా? ఓకే. ఇందుకు చూడండి, ఇదంతా ఫుల్ పూత. ఇక్కడ చూడండి, ఇది నేతి బీరపాదు. ఇప్పుడు ఇది కూడా పూత స్టార్ట్ అయిందనమాట. ఇది మా మీట్లో ఇచ్చిన విత్తనాలంట. ఇది రాఖీ క్రీపరు, ఇదేమో క్యాట్స్ క్లా క్రీపరు. అది మామిడి, ఇండోనేషియా నుంచి తెచ్చి. ఇది ఇండోనేషియా నుంచి తెచ్చిన మామిడి అంట. మువ్వంకాయలు బాగున్నాయి, ముద్దుగా చిన్న చిన్న వచ్చినాయి, బాగున్నాయి. ఇది క్రాటన్స్, ఇదేమో సబ్జా, ఇది నందివర్ధనం. వెనకాల వాడి సౌండ్ ఆపట్లేదండి, సో తప్పలేదు తీయడం. ఇది ఏ కలర్ అంటే? వాటర్ లిల్లీ. అది లోటస్ ఎల్లో కలర్, బంగారు కలర్. అదే వాటర్ లిల్లీ ఆంటీ, అది లోటస్ కాదు. జమ్మి, తులసి, మారేడు, రావి, పెద్ద ఉసిరి ఇలా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. జర్బెరా ఫ్లవర్ ఇది. అలా వెళ్ళండి ఆంటీ మధ్యలోకి. అసలు ఎంత ఓపిక్గా చేస్తున్నారో చూడండి. నల్లేరు అది. ఆరెంజ్. చూడండి, పొన్నగంటి, పుదీనా, అంటే మనకి నిత్యం వాడుకునే అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్. కోలియస్, అది వంకాయ, వంకాయనా? బాగుంది. టొమాటో, ఇంకా ఇవన్నీ కోలియస్లు, బేరా అవి. ఓకే, పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో పెట్టారు. మీ చెయ్యి అడ్డింది. ఇక్కడ ఒక వంగ. ఆంటీ మీ ఓపిక్ నిజంగా జోహర్. ఒక వంకాయ ఉందంటే చూడండి, బాగుంది. ఇదే ఫస్ట్ టైం వస్తాను. బాగున్నాయి ఆంటీ. ఇక్కడ కాలీఫ్లవర్. ఇక్కడేమో మిర్చీలు ఉన్నాయి. అంటే ఏం పండించట్లేదు అని అడగండి ఆంటీని. ఇదేమో పీస్ లిల్లీ, ఇది నారింజ అంట. పీస్ లిల్లీ ఆంటీ, పీస్ లిల్లీ. నారింజ, దానిమ్మ అండి. ఇక్కడ ఎగ్జోరా, టెకోమా ఇది. ఇక్కడి నుంచి ఇలా ఉందన్నమాట మారేడు చెట్టు. బెగోనియా కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది మే ఫ్లవర్. ఇలాగ ఎంట్రన్స్కి ఏమో మనీ ప్లాంట్ పెట్టుకున్నారు. కన్నయ్య ఉన్నాడు ఇక్కడ.
కృష్ణుని చూడండి ఎలా పెట్టుకున్నారు ఎంట్రన్స్, డోర్ ఎంట్రన్స్లో. ఇదనమాట ఆంటీ గార్డెన్. ఎక్కడ ఖాళీ లేకుండా ఓపిక్గా ఈ ఏజ్లో కూడా ఎంత అందమైన గార్డెన్ పెంచుతున్నా చూడండి. అంటే వయసుతో పని లేదండి, గార్డెన్ పెంచాలంటే ఇంట్రెస్ట్ అంతే. అందరూ అంటే ఇలాంటి గార్డెన్ ఒకటి చూపిస్తే పెద్ద చిన్న అని లేకుండా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కదండి ఇలాంటి వాళ్ళందరూ. ఇది నా మొక్కల ఆల్బమ్ అమ్మ. అవునా ఆంటీ, ఎంత శ్రద్ధగా చేశారో. ఇది చూడండి ఆంటీ, ఆవిడ మొక్కలన్నింటినీ ఒక ఆల్బమ్గా చేసుకున్నారనమాట. అంటే మనకి వాడిపోతాయి పోతాయి కానీ ఇలా మెమరీస్ లాగా. ఆంటీ చూడండి, సరోజినీ దేవి గార్డెన్. ఇది లైట్స్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చూసారా, సరోజ ఇంట పువ్వుల పంట, పేపర్ కటింగ్స్ అనమాట. ఇలా ఇది వంటల్లో ఫస్ట్ వచ్చింది కదా. ఇది కూడా పేపర్ కటింగ్ అనమాట. అవన్నీ పేపర్ కటింగ్. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫ్లవర్స్ ఇవన్నీ అన్నీ అప్పట్లో రేర్ కలెక్షన్ ఉండేది ఆంటీ ఇంట్లో. ఇదన్నమాట మనం బయట చూసాం కదా, ఇది. ఇలాంటి వాళ్ళందరూ ఎంత ఇన్స్పిరేషన్ కదా మనకి. సౌగంధిక పుష్పం. అప్పట్లో ఫస్ట్ సౌగంధిక ఫ్లవర్ పేరు వినడం ఆంటీ నోట్లోనే ఫస్ట్. అవన్నీ పేపర్ కటింగ్. ఇవన్నీ మీవి కదా. అవన్నీ మెయిన్ పేపర్లో వచ్చినాయి అవన్నీ. రేర్ ఫ్లవర్స్ అప్పట్లో చూడండి, చైన్స్ ఆఫ్ గ్లోరీ. ఇది ఎప్పుడు ఆంటీ డేట్ ఏం లేదా పేపర్ మీద? అక్కడ బయట ఆల్బమ్ ఉంది కదా. నల్ల ఉమ్మెత్త. నల్ల ఉమ్మెత్త తెచ్చా. గ్రేట్ ఆంటీ. మే ఫ్లవర్స్ మాకు ఎవరికి అప్పుడు తెలియదు, ఆంటీ పెంచుతున్నారు అనుకునే వాళ్ళం. పద్మావతి వచ్చి తీయించారండి. చూస్తారు కదా ఆంటీ గార్డెన్, బాగున్నాయి కదా, బాగా పెంచుతున్నారు కదా మొక్కలన్నీ. అంటే లేని మొక్కలు లేవన్నమాట, అంత శ్రద్ధగా పెంచుతున్నారు. బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు ఇన్స్పైరింగ్గా అనిపించి ఇంకొంతమందికి మోటివేషన్గా అనిపిస్తే కనుక మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.